వాక్యానికి టైం అప్పు చెప్తున్నాము. ఓవర్ టు స్టెల్లా గారు. ఓకే అక్క, అందరికీ మరొకసారి ప్రైజ్ తలా. ప్రభు కృపను బట్టి మరొక దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. నిజంగా ప్రతి గడియ కూడా, ప్రతి నిమిషం కూడా ప్రతి నిమిషము, ప్రతి గడియ, ప్రతి ఒక్క సెకండ్ కూడా మనకు విలువైనదిగా మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము. అదేవిధంగా ప్రతి దినం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా అదే మనకు ప్రభు ఇచ్చింది వాల్యుబుల్ టైం. అందరము సంతోషంగా ఉండాలి అని ప్రభు కోరుకుంటాడు. అందరము ఒకరినొకరు అర్థం చేసుకోవాలని ప్రభు ఆశపడతా ఉంటాడు. అందరము ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఉండాలని కోరుకుంటా ఉంటారు. అంటే సమయం చాలా ఎక్కువైపోయిన కారణాన్ని బట్టి కూడా మనం త్వరగానే ముగిస్తాను నేను, ఎందుకంటే 12 అయిపోయింది. ఎందుకంటే మనకు పిల్లలు జల్లలు ఉంటారు కదా, పిల్లలకి జల్లలకి ఎందుకు అంటే పోలుస్తూ ఉంటారంటే, జల్లలు నీళ్ళల్లో ఉంటాయి, అవి అదే జలగలు తగులుకుంటే వదలవు. పిల్లలు కూడా అంతే, మనం చచ్చిపోయేదాకా వాళ్ళకి ఏదో ఒకటి, పెద్ద అయినాక పెళ్ళిళ్ళైనా కూడా వాళ్ళ బాధ్యతలు ఉంటూనే ఉంటాయి కంటిన్యూగా. పిల్లల్ని ఆ విధంగా మనము కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఎందుకంటే ప్రభు ఇచ్చిన పిల్లలు వాళ్ళు, ప్రభు ఇచ్చిన బహుమానాలు, ఆయన ఇచ్చిన బహుమానాల్ని మనం ఆయన కొరకే పెంచే విషయంలో కానీ, అన్ని విషయాల్లో దేవుని మహిమపరిచే విషయాల్లో కానీ మనం నమ్మకంగా ఉండాలి పేరెంట్స్గా. కాబట్టి కొంచెం నాకు హడావుడిగానే అనిపించింది. ఎందుకంటే ఇంత లేట్ అవుద్ది అనుకుంటే ఈ పాటికి వంట చేసుకునేదాన్ని. నేను వంట కూడా టైంలో కిచెన్లో ఉంటే కిచెన్లో ఫోన్ పెట్టుకొని ఆ విధంగా ప్రార్థన వింటూనే వంట పని కంప్లీట్ చేసుకుంటాను. అనుకున్న రీతిలో లేట్ అయిపోయింది, అయినా పర్వాలేదు, ప్రభు కృపనిస్తాడు. ఆయన సహాయం చేసే దేవుడు, అందరిని తృప్తిపరిచే దేవుడు, అందరినీ అర్థం చేసుకునే దేవుడు. ఆయన కనికరము కటాక్షము ఎప్పుడు మన మీద నిత్యము నిలిచి ఉంటుంది. కాబట్టి అన్ని విషయాల్లో మనం ప్రభుని స్తుతిస్తూ ముందుకు సాగిపోవాలని ప్రభు ఆశపడతా ఉంటారు. ఈ విధంగా కీర్తనలోకి మనం వచ్చాము, ధ్యానాల్లోకి. ఈరోజు 15వ అధ్యాయంలో కీర్తనల్లో మనం చూసుకునేది కొన్ని అంశాలు ఉన్నాయి. నిజంగా దేవుని యొక్క గుడారములో ఎవరు అతిథిగా ఉంటారు, ఆయన పరిశుద్ధ పర్వతంలో ఎవరు నివసిస్తారు అంటూ క్వశ్చన్ మార్క్స్తో స్టార్ట్ అయింది అధ్యాయం. అంటే మనల్ని మనం పరీక్షించుకోవాలి అన్నట్లుగా. నిజంగా ప్రతిదినం మనం పరీక్షించుకోవాల్సిన వారమే, అనుదినము ప్రతి నిమిషం కూడా మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన వారమే. నిజంగా ఎప్పుడు ప్రభుని ధ్యానించుకోవాల్సిన వారమే. రాత్రి మేము ఫ్యామిలీ ప్రేయర్ చేసుకున్న పిల్లలతో అదే చెప్పాను, ఇదే జ్ఞాపకం చేశాను. ఎక్కడున్నా, చదువుకుంటున్నా, కాలేజీలో ఉన్న మధ్య మధ్యలో ప్రభుని ధ్యానించుకోండి, ప్రభుని తలుచుకోవాలి. అంటే మన హృదయాన్ని చూస్తాడు ఆయన, మన పై రూపాన్ని చూడడు. నిజంగా అది మనకు అందరికీ తెలిసిన విషయం. బాహ్యంగా భక్తి చేసే వాళ్ళని కాదు, కానీ మన హృదయాన్ని చూస్తాడు. అది పిల్లలకి నేను ఎప్పుడు హెచ్చరించుకుంటూ ఉంటాను. హృదయం చూసినప్పుడు ప్రభు మనకు గుర్తున్నాడా లేదా, ప్రభుని మనం తలుచుకుంటున్నామా లేదా, ప్రభు మీద మనకు మనసు ఉందా లేదా, అది చూస్తారు. నిజంగా భక్తి అంటే ఒక మాటలో ఏంటంటే, రాత్రి అదే మేము చెప్పుకున్న విషయం చెప్తున్నాను. భక్తి అంటే పిల్లలకు చెప్తున్నాను, ప్రభుకి ఏది ఇష్టం, ఏసైకి ఏది ఇష్టం అని మనం ఆలోచించుకొని ఏసైకి ఇష్టమైంది చేయటమే పరిపూర్ణమైన భక్తి. ప్రభు చిత్తం చేయటం, ప్రభుకి ఏది ఇష్టం, నేను ఎట్లుంటే ప్రభుకి ఇష్టం, నేను ఎట్లుంటే ఏసై సంతోషపడతాడు, నేను ఎలా ఉంటే ఆయన ఆనందపడతాడని ప్రభుని దుఃఖపెట్టకుండా దాన్ని పరీక్షించుకుంటూ పరిశీలించుకుంటూ మనం ఆ ప్రకారం జీవిస్తూ ఉంటే అదే భక్తి జీవితం. ఆయన సంతోషపరిచే కంటే ఈ లోకంలో మనం భక్తిగా జీవించేది ఏముంటుంది? మనుషుల్ని తృప్తిపరచలేం, మనుషుల్ని ఎప్పటికీ సాటిస్ఫై చేయలేం. బతికినంత కాలం ఏ మనిషిని కూడా మనం తృప్తిపరచలేం. ఎందుకంటే మానవుడే తృప్తి లేని జీవి. కోరికలు అనంతాలు, అనంతమైన కోరికలు. అంటే కొంచెం ప్రేమ చూపిస్తే సరిపోదు, ఇంకొకటి చేయొచ్చు కదా అనుకుంటారు, ఒక సహాయం చేస్తే ఇంకొకటి చేయొచ్చు కదా అనుకుంటారు. అంటే మనం ఎంత చేసినా ఏం చేసినా అందరం కూడా అంటే మనం తృప్తి పడలేం. అటువంటి పరిస్థితులు మానవ స్వభావం, అది మానవ నైజం. కానీ ప్రభువుని మనం తృప్తిపరుస్తూ ఉంటే మనకు కలిగిన దానిలోనే మనం తృప్తిగా ఫీల్ అవుతాం. అది మనం నేర్చుకోవాల్సింది. ప్రభుని ఎప్పుడైతే సంతోషపరుస్తామో మనకు ఉన్న పరిస్థితుల్లోనే మనకు ప్రభు సంతోషం ఇస్తాడు, తెలియని ఆనందం, ఆత్మలో శాంతి అంటారు కదా, ఆత్మలో ఆనందం.
నిజంగా బయటకు వెళ్ళినప్పుడు కూడా చాలామంది ఎవరికన్నా సువార్త చెప్పేటప్పుడు ఎట్లా చెప్తా అంటే, మీరు వస్తే మీకు ఆశీర్వాదాలు వస్తాయి, మేడల మిద్దెలు వస్తాయి, అవి వస్తాయి ఇవి వస్తాయి. అవి కాదు, ఆత్మలో శాంతి, ఆత్మలో ఆనందం, ఏమున్నా లేకున్నా, ఎన్ని కొదవలున్నా ఆత్మలో ప్రభు ఈ భూమి మీద శాంతినిస్తూ, సమాధానం ఇస్తూ, నెమ్మదిస్తూ, మనకి ఏది అక్కరో అది ఇస్తూ, మనం తృప్తిపరుస్తూ నిత్య జీవం ఇస్తాడు. నిత్య జీవం. నిజంగా ఒక్కసారి నరకంలో పడితే బయటికి రాలేరు. నరకాన్ని చూసిన వాళ్ళ చాలామందికి ప్రభు చూపించారు నరకము, పరలోకం కూడా. ఎందుకంటే మానవులు ఏంటంటే బైబిల్ చదివితే నమ్మని వాళ్ళ కోసము ప్రభు ఎంత ప్రేమమయ్యాడంటే అన్ని కోణాల్లో నుంచి ప్రభు తనను తాను ప్రత్యక్షపరచుకోవాలని ఆశపడతాడు. ఎందుకంటే అంతగా ప్రేమించాడు మానవుణ్ణి. వీళ్ళు బైబిల్ నమ్మట్లేదు, వాక్యం చెప్తే నమ్మరు, బైబిల్ చెప్తే నమ్మరు, బైబిల్ చదివినా నమ్మరు, బైబిల్లో కూడా తప్పులు ఎతుకుతారు. కనీసం కొన్ని ఆత్మలు తీసుకుపోయి నరకం పరలోకం చూపిద్దామని తీసుకెళ్ళి వాళ్ళు స్వయంగా వాళ్ళ పరలోకాన్ని నరకాన్ని చూసి, మేము ఇట్లా పరలోకం చూసాము, మేము ఇట్లా నరకం చూసాము అని వాళ్ళు అంటే చెప్తుంటే కూడా మరి చూసిన వాళ్ళు నమ్ముతున్నారో లేదో మనకైతే తెలియదు. నేనైతే చాలా చూశాను, చాలామంది చెప్పినవి చూశాను. నిజంగా ఆ నరకం ఎంత భయంకరమైనదంటే అంత భయంకరం. నేను అనుకుంటాను, ప్రభా ఇంత భయంకరమైన నరకలు ఎట్లుంటారు అంటే, ఒకప్పుడు సంతోష జీవితము, కోట్లకు ఆస్తి కలిగిన వారు నిజంగా ఆనంద జీవితంతో ఇదే మాకు సంతోషం, ఇదే మాకు ఆనందం అనుకుంటూ జీవించిన వాళ్ళ పరిస్థితులు ఒకసారి నరకానికి వెళ్తే ఆ యొక్క అంటే తట్టుకోలేరు, ఇంకా అది ఊహించలేము అసలు. అందుకే ప్రభు భూమి మీద ఉన్నప్పుడే మన క్రియలు సరి చేసుకోవాలి. అవి మంచివే కానీ చెడ్డవే కానీ దానికి ప్రతిఫలం, మంచి క్రియలకు మంచి ఫలము, చెడు క్రియలకు చెడు ఫలం. ఎవరి ఫలం వాళ్ళు అనుభవించాలంతే. ప్రభు ఎత్తు నరకం లేడు. మన ఫలం మనం అనుభవిస్తాం. మనం మంచి క్రియలు చేస్తే మంచి, చెడు క్రియలు చేస్తే చెడు వైపు వెళ్ళిపోతాం. దేవుడైతే ఒక్కడే, దేవునికి నరులకి మధ్యవర్తి ఒక్కడే, ఆయన అయితే యేసుక్రీస్తు ప్రభువారని బైబిల్ గ్రంథంలోనే, వేదాల్లో కూడా అక్కడక్కడ అదే ఉంది. వేదాల్లో కూడా వ్రాయబడింది ప్రభు గురించిన విషయాలు. అది గ్రహిస్తే మంచిది. ఎందుకంటే మనం మంచి విషయాలే తీసుకోవాలి. ఎక్కడున్నా కొంచెం మంచి ఏమన్నా ఉంటే అవి ఏరుకొని చెప్పుకోవటమే మన క్షేమం. మిగతా వాటన్నిటితో ప్రభు మనకిచ్చింది పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానించాలి, దాన్ని మనం ఎక్కువగా మనన చేసుకోవాలి మిగతా విషయాల కంటే కూడా. అది ఎవరికన్నా దేవుడు ఏర్పాటు చేసుకొని ఒకవేళ ఇట్లా చెప్పు అంటే అది వేరే. అది ఎవరో 100కొకరో 1,00,00,000 ఉంటారు అంత ధైర్యంగా చెప్పేవాళ్ళు, ఆయన కొరకై నిలబడేవాళ్ళు. కాబట్టి మనమైతే ఎక్కువగా దేవుని గ్రంథాలు ధ్యానం చేస్తూ ఇంకేదైనా మంచి విషయాలు ఉంటే మనం సేకరించుకొని టాలీ చేసి ఇతరులకు కూడా చెప్పడానికి కూడా చెప్పవచ్చు. ఏదేమైనా పరిశుద్ధ గ్రంథంలో మనం నేర్చుకొని ఏమీ లేవు, అన్నీ కూడా నేర్చుకోవచ్చు. అన్నీ నేర్చుకోదగిన విషయాలే. తప్పుని తప్పుగా చూపిస్తుంది బైబిల్, పరిశుద్ధ గ్రంథం. అందుకే పరిశుద్ధ గ్రంథం అన్నారు. తప్పు ఉందా? ఎవరైనా తప్పు చేశారా? ఇది తప్పు, దానికి ఇది పనిష్మెంట్. అంటే తప్పుగా ఉంటే అది భూత పుస్తకం అని కాదు. తప్పు, మంచి చెడు రెండు తెలిస్తేనే కదా మంచిది చెడేంది తెలుస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో మంచి ఉంది, చెడు ఉంది. చెడుకి జరిగే పనిష్మెంట్ ఏంటి, పర్యవసానం ఏంటి, మంచిగా జీవిస్తే వచ్చే లాభాలేంటి అనేది పరిశుద్ధ గ్రంథం మనకు బయలుపరిచింది. కాబట్టి ఆ విధంగా మనము ధ్యానించాలి. ఆ విధంగా మనము అన్ని విషయాలు సేకరించాలి ప్రభు నుంచి. కాబట్టి ఇంతకుముందు కూడా చెప్పినాను నేను. ఒక అబ్బాయి ఒక మందిరానికి వెళ్తే, అక్క ఇట్లా దావీదు ఇట్లా చేశాడు కదా, ఎందుకు చేశాడు అంటే, నీకోసం ప్రాణం పెట్టింది దావీదా యేసు ప్రభువా? యేసు ప్రభు అన్నాడు. మరి యేసు ప్రభు గురించి ఆలోచించు. దావీదు కూడా నీలాంటి మనిషి. దావీదు కూడా తప్పు చేసే స్వభావమే. స్వాభావికంగా దావీదు తప్పు చేసే స్వభావం గుణం కలిగిన వాడు. తను తప్పు చేశాడు, ప్రభు దగ్గర క్షమాపణ పొందాడు, శిక్ష కూడా పొందాడు అదే సమయంలో. తర్వాత దేవుడు రికవర్ చేసుకున్నాడు. మనం చూడాల్సింది మన గురి ప్రభు యేసు ప్రభు వారు. యేసు ప్రభు వారు సవాల్ చేసినారు ఏమని? నాలో పాపం ఉందేమో నిరూపించండి. సవాల్ చేసిన ఏకైక ప్రభు మన ప్రభు వారు యేసు ప్రభు వారు. ఆయనలో పాపం లేదు, ఆయన నోట కపటం లేదు. అదే మనం ఇప్పుడు ధ్యానించుకోబోతున్నాం. ఆయన పరిశుద్ధ పర్వతం మీద ఎక్కదగిన వాడు ఎవడు ఎక్కగలరు పరిశుద్ధ పర్వతంలోకి? ఎవరు ఎలాన్న జీవించండి, ఆయన స్వేచ్ఛనిచ్చాడు మానవునికి. చాలామంది అంటారు, మరి ఆదాము హవ్వలు ఉన్నప్పుడు మంచి చెడులు ఫలం ఇచ్చే చెట్టు ఎందుకు పెట్టాలి? దేవునికి తెలుసు కదా, ముందే దేవునికి అన్నీ తెలుసు. వాళ్ళు ఫలం తింటారని అన్నీ తెలుసు కదా, మరి అప్పుడు ఫలం పెట్టకుండా ఉండొచ్చు కదా. అంటే దేవుడు అన్నీ ఇస్తాడు, స్వేచ్ఛ ఇస్తాడు. మనల్ని ప్రేమిస్తున్నామని చూస్తాడు. మనం చాలాసార్లు అంటాం కదా, నేను ఎప్పుడు అంటుంటాను పిల్లలతో కూడా,
నీకు స్వతహాగా రావాలి హృదయంలో నుంచి. మనకు బాధ్యత కంటే కూడా పిల్లల విషయంలో మనము ఎక్కువగా బాధ్యతలని ఆటోమేటిక్గా అంటాం, కానీ అవి ప్రేమతో చేసేవి. ప్రేమతో చేసేది వేరు, బాధ్యతలు వేరు. బాధ్యత అనేది ఖచ్చితంగా చేయాల్సిందే. ప్రేమ అనేది మాత్రం అది ప్రభువు పెట్టేది, దేవుడు పెట్టేది ప్రేమ హృదయంలో. తల్లికైనా తండ్రికైనా ఎవరికైనా ప్రభు ఇస్తాడు ఆ ప్రేమ. ప్రభు పెట్టేది ప్రేమ. మన క్రియలు కానీ మన ఇది కానీ ప్రేమతో ఉండాలి, మన మాటలు ప్రేమతో కూడినవిగా ఉండాలి. అప్పుడే మనం ఆ పరిశుద్ధ పర్వతాన్ని ఎక్కగలం. ఆ పరిశుద్ధమైన దేవుని చేరుకోవాలంటే ఆయన లాంటి మాటలు, ఆయన లాంటి గుణలక్షణాలు, ఆయన లాంటి స్వభావం మనం ధరించుకోవాలి, క్రీస్తుని ధరించుకోవాలి. ఒక మాటలో చెప్పాలంటే ఉంది కదా, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? దేవుని గుడారంలో, దేవుని ఇంటిలో మనం అతిథులం. ఈ భూమి మీద అతిథిగా ఎవరుంటారు? తర్వాత నీ పరిశుద్ధ పర్వతం మీద ఎవరు నివసిస్తారు? ఆ పరిశుద్ధ పర్వతం మనం ఎక్కలేని చోటది. అది పరలోక సింహాసనం. పరలోకంలో ఎవరైతే జయిస్తారో, ఇప్పుడు అక్క చదివించారు కదా, జయించు వాణిని నా సింహాసనం మీద నేను కూర్చుండబెడతా అన్నాడు ప్రకటన 21లో. ఎవరైతే జయిస్తారో ఈ లోకాన్ని, శరీరాన్ని, పాపాన్ని, వాళ్ళకి ఆ సింహాసనం, వాళ్ళకి అక్కడ పరలోకములో ఎక్కువ స్థానం. వివిధ స్థానాలు ఉంటాయి కదా, మనం అక్కడ గెలుచుకోవాలి. ఇక్కడ మనం ఎలా అయితే అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ జాబు కదా, చదువును బట్టి జాబును బట్టి జీతం. అది సేమ్ అంటే పరలోకంలో కూడా మన ఆత్మీయ స్థితిని బట్టి మన స్థాయి అక్కడ పరలోకంలో ఉంటుంది. మనం చేసే పనిని బట్టి మనకు జీతం అక్కడ ఉంటుంది పరలోకంలో. ప్రభు పని ఎంతవరకు మనం ప్రభు పని చేయగలమో, మనకు దేవుడు ఇచ్చిన శక్తి కొలది మనం ప్రయాసపడితే మన ప్రయాసకు తగ్గ ఫలం ప్రభు ఇస్తాడు పరలోకంలో. ఆ జీతం అక్కడ పుచ్చుకుంటాం మనం. నిజంగా అదే ఇక్కడ ఉంటే ఎలా, కలెక్టరు ఇల్లు చూస్తే ఎట్లా ఉంటుంది? చాలా పెద్దగా ఉంటుంది. సామాన్యమైన ఉద్యోగి ఇల్లు చూస్తే ఎట్లా ఉంటుంది? కొంచెం చిన్నగా ఉంటుంది. అంటే తేడా ఉంటుంది. అధికారులు ఇల్లు ఎలా ఉంటాయి? ప్యాలెస్లాగా ఉంటాయి. సామాన్య ప్రజలు చాలా చిన్నగా ఉంటాయి. మనం కూడా అంతే. ప్రభువు దగ్గర అధికారం పొందుకోవాలి. ప్రభువు దగ్గర మనము గొప్ప వాటిని పొందుకోవాలంటే ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేయాలి. ప్రభు దగ్గర గొప్ప స్థానం సంపాదించుకోవాలి. ప్రభు హృదయాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే మనం దోచుకోవాలి. ఆయనకి ఇష్టమైన మనం చేస్తూ ఉంటే ఆయన హృదయాన్ని దోచుకుంటాం. ఆయన్ని ప్రేమిస్తూ ఉంటే ఆయన మనల్ని ప్రేమిస్తాడు. నేను పిల్లలకి అదే చెప్పాను, మీరు వాక్యాన్ని ప్రేమించండి, వాక్యం మిమ్మల్ని ప్రేమిస్తుంది. వాక్యం ఎక్కువగా చదవండి, వాక్యాన్ని ధ్యానించండి సమయం దొరికినప్పుడల్లా. వాక్యాన్ని ప్రేమించటం అంటే దేవుణ్ణి ప్రేమించటం. వాక్యమే దేవుడు. ఆయన శరీరధారి అయి భూమి మీదకి వచ్చినాడు అని వాక్యం చెప్తా ఉంది. ఆ వాక్యమే దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో నుంచి చదివితే మనకు అర్థమవుతుంది. నిజంగా ఆ దేవుడైన వాక్యాన్ని మనం ప్రేమిస్తే, ఆ వాక్యములో ఉన్న విషయాలు మనం గ్రహించి లోబడితే ఆయన ప్రేమించినట్లే. ఆయన మనస్సును మనము ఎరిగి మనం నడుచుకుంటా ఉంటే ఆయన ప్రేమించినట్లు. అప్పుడు ఆయన పరిశుద్ధ పర్వతాన్ని ఎక్కగలుగుతాం మనం. సో 2వ వచనంలో చూస్తే కొంత జవాబు మనకు అక్కడ దొరికింది. యథార్థమైన ప్రవక్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అదే ఎవరైతే యథార్థమైన ప్రవర్తన కలిగి ఉంటారో, చాలామంది మనం అంటాం కదా, యథార్థంగా చెప్పు, నా ముఖం చూసి చెప్పు, నువ్వు నిజమే చెప్తున్నావా అబద్ధం చెప్తున్నావా అంటుంటాం కదా. చాలాసార్లు ఇంట్లోనే అట్లా ఖచ్చితంగా అడుగుతాం. మనకు దగ్గరగా ఉన్న వాళ్ళని ఖచ్చితంగా అట్లా అడుగుతాం. నిజంగా నా ముఖం చూసి చెప్పు, యథార్థంగా చెప్పు అంటాం కదా. యథార్థత, మనసులో ఏది దాచుకొనకుండా, అది యథార్థత. లోపల ఒకటి పెట్టుకొని పైకి ఒకటి కాదు, అది యథార్థత కాదు. యథార్థమైన ప్రవర్తన, మన ప్రవర్తనలో యథార్థత ఉండాలి. లోపల అజితేంద్రియంతోనూ, దోషముతోనూ, కపటముతోనూ, కపట ప్రేమే ఉండదు. ప్రేమ ఉన్నట్టుగా నటిస్తాం. మన మాటలు అంటే పైకి మాత్రం చాలా ప్రేమతో, అంటే చాలా నున్నగా తేనె లాంటి మాటలు మాట్లాడినట్టే అనిపిస్తాం. లోపల చూస్తే అంత కోపం, పైకి మంచిగా మాటలు పక్కకి వెళ్ళి తమ్మకం అంటారు కదా, చాలామంది అనుకుంటారు. అది కపటం. అదే అక్కడ యథార్థత లేదు. తప్పదని నలుగురు పొగుడుతుంటే మనం కూడా ఒక మాట వదులుతాం అంతే, ఏమనుకుంటారో అని. నేను ఒక్కదాన్ని పొగడకపోతే ఏమనుకుంటారో అని. నీకు పొగడాలి అనిపించకపోతే మౌనంగా ఉండటం మేలు.
జవాబు ఇవ్వాలి, మంచిగా మాట్లాడాలి అని అనిపించకపోతే మౌనంగా ఉండటమే మేలు, ఇంకొంచెం గీడులో పడకుండా. వేషధారణ అస్సలు ఇష్టపడ్డాడు ప్రభువారు. అదే వేషధారణకి యథార్థతకి ఆపోజిట్. వేషిని క్షమిస్తాను కానీ వేషధాన్ని క్షమించనన్నాడు ప్రభు. నిజంగా వేషధారణ అనేది పోతుంది. సింహము ఏదో ఉంది, పులి తన చర్మమును మార్చుకొనగలదా అన్నట్లుగా అది మారదు. మనం కూడా వేషధారి అనేది అవతనము అనేది ఉంటే దాన్ని మార్చుకోవాలి. మారకపోతే చాలా కష్టం అవుతుంది. వేషధారణ అనేది చాలా పెద్ద సిన్గా లెక్కించాడు దేవుడు, పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ కార్యం నిజంగా మనలో జరిగితే మనం యథార్థంగానే ఉంటాం. యథార్థంగా ఉంటే యథార్థవాది లోక విరోధం అయినా పర్వాలేదు. ఇప్పుడు అందుకే కదా పరిశుద్ధులు అనబడేవారు ఎందుకు మరణానికి వాళ్ళు అప్పచెప్పుకున్నారు ప్రభుకి. యథార్థత ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం, యథార్థతను బయట పెట్టడం, యథార్థతను బోధించటం, సత్యాన్ని సత్యంగా బయలుపరిచినప్పుడు అందరు విరోధులు లేస్తారు. వేషధారులకి విరోధులు ఎక్కువ మంది ఉండరు. ఎందుకంటే వాళ్ళు రుణుపుగా మాట్లాడేస్తారు, పక్కకి వెళ్ళిపోతారు హ్యాపీగా. వాళ్ళ లైఫ్ వాళ్ళు హ్యాపీగా గడిపేసుకుంటారు. నిజంగా అయినప్పటికీ యథార్థత వదలకూడదు. మనకి ఇక్కడ కాదు, ఇక్కడ ఈ మెప్పు అవసరం లేదు. మనుషులు మెచ్చుకుంటే అది కొద్దిసేపే ఉంటుంది. ప్రభువు మెచ్చుకునేవాడు ధన్యుడు. ప్రభు మెచ్చాలి మనల్ని. ఆయన మెప్పు మనం కోరుకోవాలి. యుగాలు జీవించే ఆ నిత్యరాజ్యంలో చేరాలంటే యథార్థత ఉండాలి. యథార్థమైన ప్రవర్తనలో యథార్థత. చాలామంది బయటికి పోయినప్పుడు మాత్రం చాలా ఇట్లా ముసుగేసుకొని తలంచుకొని, అంటే తల కూడా అస్సలు పైకెత్తారు రోడ్డు మీద వెళ్తే. కొంచెం మాట్లాడుతుంటే కూడా అసలు ముఖంలోకి చూసి మాట్లాడరు. వాళ్ళకి చాలా భక్తి, తలంచుకొని మాట్లాడుతుంటారు. అంటే ఆపోజిట్ జెండర్తో మాట్లాడేటప్పుడు ఎందుకు అంత భయం? అంటే తన మీద తనకే నమ్మకం లేదు. నిజంగా ధైర్యవంతులు ఏం చేస్తారంటే ముఖంలోకి చూసి కళ్ళలోకి చూసి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు చాలా బోల్డ్గా, చాలా యథార్థంగా ఉంటారు వాళ్ళు. నిజంగా అటువంటి యథార్థత ప్రభువు కోరుతాడు. మనం ఏమైనా తప్పు చేస్తామేమో అన్న భయము, అంటే ఎవరికి మీద వారికి నమ్మకం లేకపోతే ఎవరితో మాట్లాడాలన్నా భయపడతారు. నేను ఎవరితో మాట్లాడినా, ఎక్కడ నిలబడినా, ఎంతమందిలో ఉన్నా నేను తప్పు చేయను, ఎందుకంటే నాలో యేసయ్య ఉన్నాడు, నేను క్రీస్తుని ధరించుకున్నా అనుకున్నప్పుడు మనం ధైర్యంగా మాట్లాడతాం. ఎవరితోనైనా కలిసిపోతాం, ఎవరితోనైనా ఫ్రీగా బోల్డ్గా మాట్లాడతాం. అదనాల పౌలు గారితో కలిసి అనేక మంది స్త్రీలు ప్రభువులను వెంబడించారు. అనేకులు కలిసి ప్రభు పరిచర్య చేసినారు. నిజంగా ఎంత భక్తిగా సేవ చేసినారు. నిజంగా అటువంటి యథార్థత, అటువంటి భక్తి జీవితంతో దేవుని వెంబడించి వారుగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. హృదయపూర్వకంగా నిజం పలకాలి. ఒకసారి మనం పైకి ఓకే ఓకే అంటాం, కానీ నిజం అనేది అబద్ధకులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో ఉంటారు. దానికి డౌటే లేదు, ఇంకా వేరే ఆప్షనే లేదు. దేవుని వాక్యం అవునంటే అవును, కాదంటే కాదు. ఎవరు అబద్ధం చెప్తారో వారు అగ్నిగంధకంలో మనం గుండము. అంటే వాంటెడ్గా అబద్ధం చెప్పకూడదు మనం. అదే అంటే తెలిసి తప్పు చేస్తే అది పాపం. పొరపాటు వేరు, పాపం వేరు. ఒక్కోసారి పొరపాటున అంటే మాటల్లో తక్కువ ఒక మాట దొల్లేస్తాం. పొరపాటు అయితే మనం వెంటనే సారీ అనేస్తాం. అక్కడే మనకు అర్థమైపోద్ది, అయ్యో పొరపాటు అయిపోయింది, సారీ అంటాం. సారీ చెప్పడానికి వెనుకాడరు దేవుని బిడ్డలు. ఇగో ఫీల్ అవ్వరు. చాలాసార్లు ఏమనుకుంటారంటే చాలామందికి ఇగో అడ్డం వస్తుంది. ఏదన్నా విషయం ఉంటే ఎవరో ఒకరి ద్వారా ఒక్కోసారి మనం బిజీగా ఉండొచ్చు, ఒక్కోసారి మనం వేరే పనుల్లో ఉండొచ్చు, ఒక్కోసారి ఏంటంటే ఫోన్ మాట్లాడితే టైం వేస్ట్ అయిపోతుంది. అంటే దేవునికి ఇచ్చే టైం కానీ ఇంకో టైం కానీ మన సమయం వృధా అవుతుంది. లేదంటే ఒక్కోసారి మనసుకి ఏమనిపిస్తుంది అంటే మనం మాటల్లో ఫోన్లలో మాట్లాడితే ఆ మాట ఈ మాట వస్తుంది, ఎందుకు లేని ఒక్కోసారి మనసుకు అనిపిస్తుంది. ఏదో ఒక ద్వారా సమాచారం మనం అందిస్తే వాళ్ళు అలా ఇష్టపడరు. మీకు ఎందుకు ఫోన్ చేయరు? మాకే చెప్పాలి, మాతోనే మాట్లాడాలి. అలా అన్నప్పుడు అది అహం అడ్డు వస్తుంది. అహం అంటారు. అహంకారులు దేవునికి ఇష్టం ఉండదు. మనం ప్రభు బిడ్డలంగా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ఒకరికొకరు సహకరించుకోవాలి. మనం ప్రేమ కలిగి ఉండటం ప్రయాసపడాలి. ప్రేమ దోషములను కప్పుతుంది. తప్పిదం ఉందా? ఏదైనా ఒకరి పట్ల ఒకరు మేమన్నా పొరపాటుగా ఏదైనా మాట్లాడుకున్నామా, పొరపాటుగా ఏదైనా జరిగిందా, మనము క్షమిస్తాం. ప్రేమ ఉంటే దాన్ని పట్టుకొని అట్లా ఊగుతూ ఉన్నాం, దానికి 10 మందికి స్ప్రెడ్ చేయం. అది హృదయపూర్వకంగా నిజం పలకటం.
ఒకరి మీద ఒకరు కొండాలు చెప్పుకో. ఇక్కడేమో అంటారు, పక్కకి వెళ్ళేసి గోతులు వేస్తూ ఉంటారు. సంఘాల్లో కూడా అదే జరుగుతున్నాయి. సంఘాల్లో అదే జరుగుతుంది. చాలా మంచిగా మాట్లాడతారు, ఇంక మాకేమి కాదు, మేము హ్యాపీగా ఇక్కడ ఉండొచ్చు అన్నంత నమ్మిచ్చేస్తారు. కానీ చాటున అప్పటికి గోతులు దవ్వేసి ఉంటారు. ప్రభు బిడ్డలు ఆయన తప్పించుకుంటాడు. ఎవరు తవ్వుకున్న గోతులు వాళ్ళే పడతారని ఉంది కదా. దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజమే పలకాలి, యథార్థంగా ఉండాలి. అట్లాంటి వాళ్ళకే పరిశుద్ధ పర్వతం మీద స్థానం, పరలోకములో స్థానం. అది ప్రభు చెప్పే మాట. అది అట్టివాడు నాలుకతో కొండెంలాడడు. కొండాలంటే చాడీలు చెప్పటం. ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ. చాలామంది ఇళ్ళకి వెళ్ళిపోతారు. ఇంటికి తీరిగ్గా కూర్చుంటే 2 మాటలు వాళ్ళని పొగిడేసేసి వాళ్ళ మీద 4 మాటలు, వీళ్ళ మీద 4 మాటలు చెప్పవచ్చు. ఏం సాటిస్ఫాక్షన్ అది? ఎవరికి లాభము? ఎవరి మీద ఎవరికైనా చెప్తే వాళ్ళు ఏమైనా చేయగలరా? ఎవరేం చేయలేరు. మనం పాపం గుచ్చుకోవటం తప్ప. కాబట్టి కొండాలు, చాడీలు చెప్పకూడదు ఇవి. తన చెలికానికి కీడు చేయడు. ఒకసారి యేసన్న గారు చెప్పారు వాక్యంలో. ఒకతనంతా ఊరికే వచ్చి ఏదో ఒకటి మాట్లాడుతుండేవాడంట. ప్రతిరోజు వచ్చేవాడంట, కూర్చొని వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏదో ఒకటి చెప్పేవాడంట. ఎట్లా ప్రభువా ఈ నుంచి తప్పించుకునేది? నేను ప్రార్థన చేసుకోవాలనుకుంటే వచ్చి ఊరికి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుతున్నారని ఒకరోజు వచ్చాడంట. మళ్ళీ వచ్చి కూర్చొని అమ్మ అట్లా ఇట్లా అని చెప్తుంటే, ఇదో బ్రదర్ రండి ప్రార్థన చేసుకుందాం అన్నాడంట. నాకు పని ఉందని లేచి వెళ్ళిపోయినాడంట. ఇంకా ఆ రోజు నుంచి రాలేదంట. కాబట్టి ఎవరైనా వస్తే ఇంటికి వాళ్ళ మీద వెళ్ళి చేస్తే మనం కూర్చోబెట్టి ప్రార్థన కూర్చోమని చెప్పాలి. అది ఆ దైవజన ద్వారా నేర్చుకుంది మనం. భక్సింగ్ గారు కూడా ఎక్కువ ఎవరితో మాట్లాడారు. ఆయన బయటకు వెళ్ళి వస్తారంట. ఆయనకి ఏదన్నా దేవుడు ఏదన్నా గిఫ్ట్లు ఏదన్నా ఇస్తే అన్ని పాకెట్లో ఉంచి తీసేసి అక్కడ పెట్టేసేసి లోపలికి వెళ్ళి మోకాళ్ళు వేస్తారంట. ఒక డబ్బు మీద కానీ ఒక ధనాశ కానీ అసలు ఆయనకి ఏది ఉండదు ప్రభు తప్ప ఆయన కన్నుల ముందు. భక్తులను చూసి మనం నేర్చుకోవాల్సిన విషయాలు అవి. ధైర్యం చేసి మన దగ్గరకు వచ్చి చాడీలు చెప్తున్నారు అంటే, వాళ్ళ మీద కొండాలు చెప్తున్నారంటే అక్కడే మన ఎంత ఆత్మీయత ఉందో మనకే తేలిపోతుంది. చాడీలు మాటలు వాళ్ళని ఖండించగలిగే స్థాయికి మనం ఎదగాలి. వాళ్ళ మీద చెప్తుంటే ప్రార్థన చేద్దాం వాళ్ళ గురించి. మనం అట్లా మాట్లాడకూడదని చెప్పే స్థాయిలోకి ఎదగాలి. మనం ఆత్మీయంగా దినదినము ఎదగాలి. ఆత్మీయంగా దినదినం ఎదుగుతూ ఆయనకు సమీపస్థులమై ఉండాలి. మనం ఇతరులు మన మీద చాడీలు చెప్పే అంత చనువు మనము ఆత్మీయంగా ఇవ్వకూడదు. మనం మంచి విషయాలే మన దగ్గర మాట్లాడే ఒక అవకాశాన్ని మనం ఇవ్వగలగాలి. అప్పుడే మనం ఆత్మీయులం, అప్పుడే ప్రభుకి సమీపస్థులం. నిజంగా ఆ విధంగా మనల్ని దేవుడు సిద్ధపరచాలని కోరుకుందాం. తన చెలికాని కీడు చేయడు. చాలామంది కీడు చేస్తారు. చాలామంది అంటే గృహాల్లో సహితం ఒకరంటే ఒకరికి పడదు. ఒకరికి ఏదన్నా ఉంది అంటే మా స్థాయి కంటే వాళ్ళ స్థాయి కంటే మా స్థాయి పైనకు ఉండాలి. అంటే వాళ్ళకి వీళ్ళకి చాలా దూరంలో ఉంటారు. కానీ అయినా కూడా వాళ్ళు చెవులతో వినటానికి కూడా ఇష్టపడరు ఇతరులు బాగుని. అటువంటి వాళ్ళు ఉన్నారు. మళ్ళీ దేవుని బిడ్డలాగా చలామణి అవుతుంటారు. మందిరానికి వెళ్తారు. ఎందుకు వెళ్తారు అంటే వాళ్ళని చూస్తారు, వీళ్ళని చూస్తారు. వాళ్ళు అంటే దేవుని ఇంటిలో కూడా నేనే అందరికి కనపడాలి, నేనే అందరి మీద ఆధిపత్యం, నేనే అందరితో మాట్లాడాలి, నా బట్టలే అందరికంటే బాగుండాలి, నా స్థాయి ఎవరి స్థాయి కంటే ఎక్కువగా ఉంది, ఇవి పోల్చుకోవటానికి దేవుని ఇంటికి వెళ్ళకూడదు. దేవుని ఇంటికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలండి. ప్రసంగి గ్రంథంలో మన దేవుని ఇంటికి వెళ్ళేటప్పుడు మన ప్రవర్తన, మన మాటలు, ప్రార్థన పూర్వకంగా మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి. కానీ మాట నేను అక్కడ పలకకూడదు ప్రభువా, కానీ ప్రవర్తన నేను అక్కడ ప్రవర్తించకూడదు ప్రభువా అని సిద్ధపాటుతో వెళ్ళాలి. నా హృదయం నీకు అంగీకార యోగ్యంగా ఉందా లేదా ప్రభువా, నన్ను పరిశోధించు, నన్ను బాగా తెలుసుకో. దావీదు అడిగినట్టుగా అడగాలి. నేను కూర్చుంట లేచుట సమస్తం ఎరిగినావు ప్రభువా ధైర్యంతో చెప్పాలి మనం. అప్పుడే దేవునికి ఇష్టంగా ఉన్నట్లు, అప్పుడే పరిశుద్ధ పర్వతాన్ని ఎక్కగలం. మన జీవితం ఒక తెరిచిన పుస్తకం లాగా ఉండాలి. మన ఆంతర్యం ప్రభు ఎరిగిన వాడై ఉండాలి. మన అంతరంగ పురుషుడు దినదినం అభివృద్ధి చెందాలి. అంటే ప్రభువు క్రీస్తుని ధరించుకోవాలంట వస్త్రంలాగా. అంటే క్రీస్తు గుణలక్షణాలు మనం కలిగి ఉండాలి. మన బట్టలు అందరు చూస్తారా లేదా? మనం ఏ చీర కట్టుకున్నాము, ఏ బట్టలు కట్టుకున్నాము, ఏ డ్రెస్ వేసుకున్నాము ఆయన పోగానే కనిపించేది మన డ్రెస్ మీద ఎవరికైనా కంటికి కనిపిస్తుంది. మన క్రీస్తును కూడా అట్లా ధరించుకుంటే మనలో క్రీస్తు కనపడాలి, మనలో క్రీస్తు కనిపిస్తాడు. మన మాటల్లో, మన ప్రవర్తనలో, మన క్రియల్లో అన్నిట్లో క్రీస్తు కనపడాలి.
నటిస్తే వచ్చేది ఏం లేదు. నటిస్తే ప్రభు మెచ్చడు. వచ్చిన రక్షణకి పరలోకంలో ఒక దగ్గర ఒక చిన్న స్థలంలో చోటు ఉంటుంది తప్పించి మనం అంతకు మించి స్థలం ఏముండదు అక్కడ. ఎవరికి కీడు చేయకూడదు, ఎవరికి హాని తలపెట్టకూడదు. నీ ఇంట్లో నిర్భయంగా నివసిస్తున్నప్పుడు వారికి హాని తలపెట్టొద్దు అని ఉంది. చాటున అంటే ఎవరికి ఈ విషయం చెప్తే ఈ పని చెడిపోతుంది అని వెతికెతికి చాడీలు చెప్తుంటారు. చెప్పేవాళ్ళు లేరు, ఖచ్చితంగా ఉన్నారు. అలా ఆ కార్యాలు చెడగొట్టడానికి, ఆ కొన్ని పనులు చెడగొట్టడానికి ఒకరినొకరు పురికొల్పుకుంటుంటారు. ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడండి. పరిశుద్ధత విషయంలో ఒకరినొకరు పురికొల్పుకోండి. ఆత్మీయంగా ఎదిగే విషయంలో పురికొల్పుకోండి అని ప్రభు చెప్తా ఉంటే వీటిల్లో పురికొల్పుకొని మనం కీడు తెచ్చుకునే వారంగా ఉంటాం. చాలాసార్లు కీడు చేసుకోకూడదు. ఒకరికొకరికి మేలు చేయకున్నా పర్వాలేదు, కానీ కీడు చేయకూడదు. మేలు చేత కాకపోతే మౌనంగా ఉంటాం మేలు, కానీ కీడు చేయటానికి తెగించకూడదు. అది ఇక్కడ ఉన్న విషయాలు. కీడు చేయడు. అటువాడు నాలుకతో కొండెములాడాడు. ఎవరు యథార్థంగా ఉన్నవాళ్ళు, హృదయపూర్వకంగా నిజం పలికేవాళ్ళు, కొండాలు చెప్పరు, చాడీలు చెప్పరు, చెలికానికి కీడు చేయరు, తగ్గింపుతో ఉంటారు, నమ్రతతో ఉంటారు, విధేయతతో ఉంటారు, అందరిని అర్థం చేసుకుంటారు, తన పొరుగు వారి మీద నిందలు మోపడు. ఒకరు నిందించడానికి మనం ఎవరు అందరికీ ప్రభువే. ఎవరి మీద అధికారం, నాకు ఎవరి మీద అధికారం లేదు, ఎవరి మీద అధికారం ఉండకూడదు. ప్రభువే మన అధికారి, ప్రభువే మన యజమాని, ప్రభు అందరివాడు, అందరికీ ప్రభు ఒక్కడే. ఆయనకు అప్పచెప్పుకున్న తర్వాత ఆయన మన మీద అధికారం, మనం ఆయన దగ్గర పరీక్షించుకోవాలి. ఆ విధంగా ఉన్నప్పుడు ప్రభు మనల్ని ఆయన కనపరుచుకుంటాడు. కాబట్టి అతని దృష్టికి, ఎవరి దృష్టికి అంటే యథార్థ ప్రవర్తనక నీతిని అనుసరించుచు హృదయపరకంగా నిజం పలుకు వాని దృష్టికి, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. ఎవరైనా నీచంగా ప్రవర్తిస్తా ఉంటే, నీచంగా మాట్లాడుతున్నావు అంటుంటాం కదా మనం కొంతమందిని. ఎందుకు అంత నీచంగా మాట్లాడుతున్నావు, ఒకరి గురించి నీకెందుకు? నిజంగా యథార్థ ప్రవర్తన కలిగిన వారికి, నీ హృదయపరంగా నిజం పలికే వాళ్ళకి, అటువంటి వాళ్ళంట నీచులు అసహ్యపడతామంట. మనం వాళ్ళతో ఎక్కువ సమయం గడపం. వీలైతే వాళ్ళకి ఖండిస్తాం, వాళ్ళకి బుద్ధి చెప్తాం. నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నువ్వెవరో చెప్తావు అంటారు. మన స్నేహాన్ని బట్టే మన ఆత్మీయతను అంచనా వేస్తారు మనం చూసేవాళ్ళు. నిజంగా అతడు యెహోవాయందు భయభక్తులు గలవారని సన్మానించును. ఎవరు యెహోవాయందు భయభక్తులు గలవారు వారు గుర్తిస్తారు. అటువంటి వారు యథార్థంగా ఉన్నవారు, న్యాయంగా ప్రవర్తించేవాళ్ళు, వీళ్ళే ఆ పరిశుద్ధ పర్వతంలో ఉండేది. రేపు యెహోవాయందు భయభక్తులు గలవారిని సన్మానిస్తారు, గౌరవిస్తారు, ప్రేమిస్తారు. వేరే వాళ్ళు చెప్పే చాడీల మాటలు వినరు. అసూయపరులు చెప్పే మాటలు వాళ్ళకి చెవులకు ఎక్కవు. ఎందుకంటే వాళ్ళ అంతరంగానికి తెలుసు. ఎందుకంటే ప్రభు వల్ల ఉన్నాడు కాబట్టి. ప్రభు మనసు కలిగిన వారు మంచి ఏదో చెడు ఏదో గ్రహించే శక్తి ప్రభు మనకి ఇచ్చాడు. ఆయన పరీక్షించినప్పుడు నిలబడాలి, ఆయన పరిశోధించినప్పుడు మనం నిలబడాలి. ఆయన స్వేచ్ఛని మనల్ని దుర్వినియోగం స్వేచ్ఛ ఇచ్చాడు ఆదాము అవ్వల దగ్గర నుంచి. ప్రభు నువ్వు తినకూడదని చెప్పాడు, ఇది తిను అని చెప్పాడు, ఫ్రీగా వదిలేశాడు. మన పిల్లల్ని ఎంత నమ్మకంగా, అరే నమ్మినా కదరా అమ్మ, నేను నమ్మినా కదా తల్లి, నిన్ను నమ్మి వదిలేస్తే ఇంత పని చేస్తూ ఉంటాం కదా. మనం అస్తమానం పిల్లల్ని అడుగడుగునా పరీక్షిస్తా, అటు చూసేమైంది, ఎటు చూసేమైంది, వాళ్ళతో మాటలు ఎట్లా మాట్లాడు, వాళ్ళు విసిగిపోయి ఇల్లు వెళ్ళిపోతారు. అందుకే ప్రభు కూడా అట్టుండదలుచుకోలేదు దేవుడు. ప్రభు అంటే దేవుడు అంటే ఒక పోలీస్ ఏమో, ఒక సిఐ ఏమో అట్లా చేయలేదు. ప్రభు స్వేచ్ఛ ఇచ్చాడు. నమ్మాడు ఆదాము హవ్వని. నమ్మి ఇది చేయకూడదు, ఇది చేయి మొత్తం చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయినాడు. ఆయన సమయంలో వస్తాడు, మాట్లాడతాడు, వెళ్ళిపోతాడు. స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకున్నారు. మనల్ని కూడా అంతే. ప్రభు మనకు స్వేచ్ఛ ఇచ్చాడు. ప్రభు ఆజ్ఞలు ఇచ్చాడు. ఇది ఆజ్ఞలు, నా ఆజ్ఞలు నెరవేర్చండి, ఇది చేయకూడదు, ఇది చెయ్యాలి, ఇది ప్రభు ఇచ్చిన వాగ్దానాలు. ఈ వాగ్దానాలు నెరవేరాలంటే మీరు ఇలా ఉండాలి, ఇలా చేయాలి అన్ని స్పష్టంగా ప్రభు చెప్పేసినారు. అవన్నీ ఏం చేస్తామనేది మన ఇష్టం. అస్తమానం ప్రభు మన కాపలా కాసి బిగిస్తా ఉంటే ఈయనేం దేవుడు బాబు అంటాం మనం. అందుకని స్వేచ్ఛ ఇస్తాడు మనకి. స్వేచ్ఛను దుర్వినియోగం చేయకూడదు మనం. అందుకే మనం అన్ని విషయాల్లో భయభక్తులు కలిగిన వారిని మనం సన్మానించాలి. వాళ్ళు ఎవరో గుర్తుపట్టాలి. మన ఆత్మలో ప్రభు ఉంటే మనం అన్ని గ్రహిస్తాం. అతడు ప్రమాణం చేస్తే నష్టం కలిగిన మాట తప్పడు.
దేవుని బిడ్డ, యెహోవాను భయభక్తులుగా సన్మానించే బిడ్డ, యథార్థవంతుడు, హృదయపూర్వక నిజం పలికే వాళ్ళు ఒకవేళ ఎవరికైనా మాటిస్తే నష్టమైన వాళ్ళు మాట తప్పరు. నేను నష్టపోయినా పర్వాలే, నేను నీకు మాట ఇచ్చా కదా, నెరవేరుస్తా అంటారు. అందుకే అంటారు ప్రసంగి గ్రంథంలో సొలొమోన్ గారు, తొందరపడి మాట ఇయ్యొద్దు అని. తొందరపడి నువ్వు దేవుని దగ్గర కూడా ప్రమాణం చేయొద్దు, నేను నీకు అది ఇస్తా ఇది ఇస్తా అని. నువ్వు ఇచ్చేటప్పుడు తొందరపడి ప్రమాణం చేసి ఇవ్వలేదు అనుకో, నువ్వు మాటలో నువ్వు చిక్కుబడిపోతావు. కాబట్టి మనం తొందరపడి మాట ఇచ్చే ముందు నిజంగా నెరవేర్చగల, నష్టం కలిగినా నేను నెరవేరుస్తా అనుకున్నప్పుడే మనం మాట ఇవ్వాలి. ఎవరికైనా మనిషికైనా కూడా తన ద్రవ్యం వడ్డీకి ఇయ్యడు, వడ్డీలకు డబ్బులు ఇచ్చుకోడు, నిరపరాధం చెరుపు లంచం పుచ్చుకోడు. పేదోళ్ళని, నిరపరాధుల్ని, అంటే నిర్దోషులని, నిరపరాధుల్ని, తప్పు లేని వాళ్ళని పాడు చేయటానికై లంచం తీసుకోడు. కొంతమంది ఏం చేస్తా అంటే, నువ్వు నాకు డబ్బులు నేను అలాని మార్గం తప్పిచ్చేస్తా, తప్పు చేపిచ్చేస్తా అని అంటారు. అది ఆ విషయంలో తప్పుడు యథార్థవంతుడు, లంచాలు తీసుకోడు, ఈ ప్రకారం చేయబడి ఎన్నడూ కదల్చబడదు. ఇవన్నీ మనం చేస్తే మనం కదల్చబడం, ఇవన్నీ చేస్తే కదల్చబడం. నిజంగా ఇవి ఎవరు చేస్తారంటే రోమా 6:3-8 వచనాలు ఉన్న ప్రకారం క్రీస్తులో మనం బాప్తీసం పొందిన ప్రతి ఒక్కరు ఇది చేస్తారు. బాప్తీసం ఎందుకు పొందుతామంటే, బాప్తీసం దేనికి గుర్తుంటే ఆయన మరణములోనికి బాప్తీసం పొందితమని మీరు ఎరుగరా అంటాడు పౌలు గారు రోమపత్రికలో. ఈ క్రీస్తు యేసు మరణం, ఆయన మరణం ఏ విధంగా పొందాడంటే ఆ అందుకే మీరు నీళ్లతో బాప్తీసం ఇచ్చాడు, కానీ ఆయన రక్తంలో మీకు బాప్తీసం ఇస్తాడు అంటే నీళ్ల ద్వారా బాప్తీసం పొందాడు. యేసు ప్రభు వారికి కూడా యోహాను గారు నీళ్లతో బాప్తీసం ఇచ్చాడు. నీళ్ల ద్వారా ముంచుతారు కదా, నీళ్లలో ఇట్లా ముంచినప్పుడు నేను నా పాపమంతా వెళ్ళిపోయింది, అంటే చచ్చిపోయింది, నేను చచ్చిన వాడను ఆ నీళ్ళల్లో ముంచుతామంటే దానికి గుర్తు ఏంటంటే పాప శరీరము చచ్చిపోయింది. యేసుక్రీస్తు ప్రభువు ఏ విధంగా మన కొరకు చనిపోయినాడో పాపానికి నేను చచ్చిపోయా, నా కొరకు ప్రభువు చచ్చిపోతే నేను పాపానికి చచ్చిపోయా అని బాప్తీసంలో మునగటం. తిరిగి లేస్తే ప్రభు 3వ దినం తిరిగి ఏ విధంగా లేచాడో ఆ ముంచబడిన నేను తిరిగి లేపబడ్డాను కదా, క్రీస్తులో నేను లేపబడ్డాను అని, అది బాప్తీసానికి గుర్తు. బాప్తీసం పొందగానే పరిశుద్ధాత్మ దిగివచ్చింది పావురం రూపంలో యేసు ప్రభు వారి మీదకి. ఆ విధంగా బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్కరి మీదకి పరిశుద్ధాత్మ వస్తాడు. అందుకే ఖచ్చితంగా బాప్తీసం తీసుకోవాలి. అది ఒక సాక్ష్యంగాను, పరిశుద్ధాత్మ శక్తి మనం పొందుకున్నట్లుగాను, కృపా వరాలు మనకు ఇవ్వబడతాయి. పరిశుద్ధాత్ముడు మన మీదకి వస్తాడు బాప్తీసం తీసుకోగానే. అందరూ మనకు తలల మీద చేయబెట్టి హస్త నిక్షేపణ చేయట ద్వారా అనేకమైన కృపావరాలు పొందుకుంటాం. పరిశుద్ధాత్మ మన మీదకి దిగి వస్తాడు హస్త నిక్షేపణ ద్వారా. బాప్తీసం తీసిన తర్వాత లోపలికి వచ్చినాక హస్త నిక్షేపణ చేస్తారు పెద్దలు, సేవకులు. దాని ద్వారా మనకు పరిశుద్ధాత్మ మన మీదకి వస్తుంది. దాన్ని మనం పొందుకొని ఆనాటి నుంచి నేను లోకానికి చచ్చిపోయా, పాతవి లేవి, ఇక సమస్తం నూతనమైనవి అన్నట్టుగా మనం జీవించగలగాలి. అందుకే క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానములో మనం పాలిపంపులు పొందుతాం బాప్తిస్మం ద్వారా. ఆయన పునరుద్ధాన శక్తిని కోరుకోవాలి, ఆయన రక్తంలో ఉన్న శక్తిని అనుక్షణం కోరుకోవాలి. మనం ఇంకా పాపానికి దాసులంగా, ప్రాచీన స్వభావం వెళ్ళిపోయింది, సిలువేయబడ్డాం అన్నట్లుగా మనం జీవించాలి. ఇంకా ఎఫెసీ 4:22 ఉన్నట్టుగా మనము మోసకరమైన దురాశల చేత చెడిపోయే ప్రాచీన స్వభావం వదులుకొని ఆయన చిత్త ప్రకారమే మనము దేవుని కొరకే నవీన స్వభావము అంటే కింద ఏముందంటే నవీన పురుషుని అంటే క్రీస్తుని ధరించుకోవాలి. అదే 1 యోహాను 2:4 ఉంది. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గై కొనని వాడు అబద్ధికుడు. అబద్ధం అంటే ఏంటంటే నేను దేవుణ్ణి నాకు యేసు ప్రభు తెలుసండి, నేను మందిరానికి వెళ్తా, బైబిల్ చదువుతా అంటూ కూడా దేవుని ఆజ్ఞలు గైకొనకుండా మన ఇష్టం వచ్చినట్లు మనం జీవిస్తూ ఉంటే మనం అబద్ధికులం, మనలో సత్యమే లేదని చెప్తా ఉన్నాడు ప్రభు. ఆయన ఆజ్ఞలు గైకొనవాలి. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అంటారు ప్రభు. మనం నిజంగా యేసయ్యని ఇష్టపడితే భారం కాదు అంటే అంటారు కదా, తల్లి ఎవరికి భారం కాదని. పరలోకపు తండ్రి ఇచ్చే ఆజ్ఞలు మనకు భారమైనవి కావు మనం యేసు ప్రభుని ప్రేమించినప్పుడు. 1 కొరింథీ 1:8 ప్రకారం మనం యేసుక్రీస్తు దినములో మన నిందారహితులై ఉండటానికి ఆయన అంతము వరకు మనల్ని ఉండునట్లుగా మనల్ని స్థిరపరిచాడు. ఆయన 2 పేతురు 3:14 ప్రకారం ఆయన దృష్టి యందు మనం నిందారహితగా బతుకున్నట్లుగా మనం జాగ్రత్త పడాలంటే వాక్యం చదువుతుండాలి,
దినదినం బలం పొందుకోవాలి. వాక్యం మనకు ఆహారం, ఆత్మకి శరీరానికి ఆహారం. ఎట్లో పొద్దున మనం బ్రేక్ఫాస్ట్ చేస్తే మధ్యాహ్నం తింటాం కదా, మధ్యాహ్నం తింటే మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ తింటాము, మధ్య మధ్యలో టీలు తాగుతాము, నైట్కి అన్నం తింటాం. కానీ బైబిల్ మాత్రం మనం ఎన్నిసార్లు చదువుతాం తెలియదు. ఎంత ఆత్మకి ఎంత ఆహారం తీసుకుంటామో మనం పరీక్షించుకోవాలి. మనం ఆ విధంగా బలం పొందుకోవాలి దినదినం. యోహాను 8:44 ఉంటుంది, మీ తండ్రి మీరు అపవాది సంబంధులు, అప్పుడు మీ తండ్రి దురాశలు మీరు నెరవేర్చుకోరుతా ఉన్నారు. మనం అపవాది సంబంధంగా ఉంటే వాడు మన తండ్రి అవుతాడు. వాడు నరహంతకుడు. నరహత్యలు ఎందుకు చేస్తారంటే అపవాది సంబంధికులు నరహత్యలు చేస్తారు. నరహత్యలు చేసే వాళ్ళందరూ అపవాది సంబంధులు. సత్యముందని నిలవడు, వాడేం సత్యమే లేదు, వాడు అబద్ధికుడు. అబద్ధాలు చెప్పేవాళ్ళు, నరహత్య చేసేవాళ్ళు, వీళ్ళందరూ తండ్రి ఎవరు అంటే అపవాది. నిజంగా అందుకే మనం చాలా దూరంగా ఉండాలి. అబద్ధానికి జనకుడు వాడు. అబద్ధం అనేది మనం చాలా చిన్నగా తీసుకుంటాం. చాలా పెద్ద తప్పిదంగా పరిశుద్ధాత్ముడు మనకు లెక్కిస్తా ఉన్నాడు. నిజంగా ఒకరికి విరోధంగా మాట్లాడుకోకూడదు. యాకోబు 4:11-12 చదవండి మీరు. సహోదరులారా, ఒకరికి విరోధముగా ఒకరు మాట్లాడకూడదు. తన సహోదరునికి విరోధంగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు. తీర్పు తీర్చకూడదు. మనం ఒకరికి తీర్పు తీర్చడానికి, ఇతర పరులకు తీర్పు చేయడానికి నువ్వెవరు అంటాడు ప్రభు. మత్తయి సువార్త చదవండి, 6వ అధ్యాయం, 6-7 అధ్యాయాలు, 7వ అధ్యాయం చదవండి. తీర్పు తీర్చడానికి ఎవరి మీద అధికారం ఇవ్వలేదు ప్రభు. ఎవరి లెక్క వాళ్ళు ప్రభు దగ్గర చెప్పుకోవాలి. ఆయన మన తీర్పరి. భూమి మీద ఉన్నంతకాలం మనం తీర్పు తీర్చనే కూడదు. అధికారం దేవుడు మనకి ఇవ్వనే లేదు. అదే ఒకరు తీర్పు తీరిస్తే ప్రభు మనల్ని తీర్పు తీరుస్తాడు. మనం తీర్పుకు లోను కాకున్నట్లుగా మనం ఇతరులకు తీర్పు తీర్చకూడదు. మంచేదో చెడేదో ఆ ప్రభువుకు తెలుసు ఆయన బిడ్డల గురించి. మన జాతైతే ప్రేమతో యథార్థంగా డైరెక్ట్గా అదే పర్సన్తో మనం మాట్లాడగలగాలి. వాక్యం చూపిస్తూ, అది కూడా ఈ వాక్యంలో ఇలా ఉంది కదమ్మా, ఇలా ఉన్నావు అని ప్రేమతో మనం హెచ్చరించుకుంటే, అది క్లోజ్గా ఉన్న వాళ్ళతో అయితే వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటారు అనుకున్న వాళ్ళైతే చెప్పాలి మనం అర్థమయ్యేలాగా. లేదంటే మౌనంగా ప్రార్థన చేయాలి వాళ్ళ గురించి. మనం తీర్పు తీర్చకూడదు తొందరపడి. కాబట్టి మనం ఆ విధంగా ఉండాలి. డాంబికంగా ఉండకూడదు. కీర్తన 5:5 ఏముందంటే, డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు. దేవుని సన్నిధిలో అంటే ఆ పరిశుద్ధ పర్వతములో డాంబికులు అంటే గర్విష్ఠులు ఉండలేరు. గర్వం అనే సాతానుకి ఉన్న గర్వం అది. ఆదిలో వాడు పొందుకున్న గర్వం అది. పాపం చేయవారందరూ యథార్థవంతులకు అసహ్యులు. మనం పాపాన్ని అసహించుకోవాలి. పాపిని ప్రేమించాడు ప్రభు. అలా మనం పాపిని ప్రేమించి మనం వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లకు మనం వెళ్ళకూడదు. మనం వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. మన మాటలు, మన వాక్యము, మనం ఇతరులు మనం చాడీలు చెప్పినప్పుడు వాళ్ళ మాటల బట్టి మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. మనం వాళ్ళని మార్చగలగాలి. అలా చెప్పకూడదు. ఒకరు వాళ్ళ ఎదురుగా మూడో వ్యక్తి, థర్డ్ పర్సన్ లేనప్పుడు వాళ్ళ గురించి మనం ఇట్లా మాట్లాడకూడదు. ప్రభు వింటుంటాడు. ఆకాశం ముందుని వాడు చూస్తూ ఉంటాడు ప్రభు మనల్ని. నిజంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మాటలు అందుకే కొద్దిగా ఉండాలి. మాటలని పరిశుద్ధాత్ముడు చెప్పినాడు, మీ మాటలు కొద్దిగా ఉండాలి. మాటల్లో చిక్కుపరచాలని చూస్తాడు సాతానుడు. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. అంచం విషయంలో కూడా నిర్గమకాండం 23:8 చెప్పబడింది. లంచం తీసుకోకూడదు. జాబ్స్లో చాలా మంది అదో గిఫ్ట్ అనుకొని గిఫ్ట్ అని పేరు పెట్టేసి తీసేసుకుంటూ ఉంటారు. లంచం దృష్టికల మనకు అది గురుడితనం కలిగి చేస్తుందని ఉంది నిర్గమకాండం 23:8. నీతిమంతుల మాటలకు అది అపార్థం కలుగు చేస్తాయి. నిజంగా బయట సాక్ష్యం పోగొట్టుకోకూడదు. ఆఫీసులో కానీ ప్రతి చోట మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. దేవుడు మహాదేవుడు. ద్వితీయోపదేశకం 10:17 ఉన్నట్టుగా మన దేవుడు ఎట్లాంటోడంటే, ఏదైనా నీ దేవుడు యెహోవా పరమదేవుడు, పరమ ప్రభు ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖము లక్ష్య పెట్టిన వాడు. ఆయన లక్ష్య పెట్టడు నరుల ముఖాన్ని. లంచం పుచ్చుకొనని వాడు. ప్రభు గుణ లక్షణాలు మనం కలిగి ఉండాలి. అంతేకాదు ఇంకా ద్వితీయోపదేశకాండం 16:19 ఏముంటుందంటే, నువ్వు న్యాయం తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతం చేయకూడదు, లంచం పుచ్చుకొనకూడదు. న్యాయము తప్పి ఒక పక్షంగా అది న్యాయం అని తెలిసినా ఇతరులు మెప్పించటానికి వీళ్ళ పక్కన వాళ్ళకి అన్యాయం చేయాలని చూస్తారు చాలా మంది. చేయకూడదు. దేవుడు సహించడు. న్యాయాన్ని అన్యాయంగా మారిస్తే దేవుడు అక్కడ తూకమేస్తాడు మనల్ని. మన లెక్క తోచగా మినే టెకేలు పార్సిస్ అన్నట్లుగా, రాజుకి లెక్క తూచినట్లుగా, పరిశుద్ధమైన దేవుని యొక్క పాత్రలో ద్రాక్షారసం పోయి తాగినప్పుడు ప్రభు కోపపడినట్లుగా న్యాయాన్ని అన్యాయంగా మారిస్తే కూడా వాళ్ళకి ఏం చేతగాని వాళ్ళలే, వాళ్ళకి ఏం తెలియదులే, వాళ్ళు ఏం చేయలేరులే అని అన్యాయం చేస్తే ప్రభు ఊరుకోడు. వాళ్ళు ఏం చేయలేకపోవచ్చు. నిజంగా ఎవరిని బాధ పెట్టకూడదు. దిక్కులేని వారిని బాధ పెట్టకూడదు.
దిక్కులేని దీన దరిద్రుల ప్రార్థన ఆయన చెవి ఎగ్గి వింటానన్నాడు. దరిద్రులు అంటే పేదోళ్ళని కాదు, దిక్కులేని వాళ్ళు ఎవరు లేక, ఆదరణ లేక, ఆదరించే వాళ్ళు లేక, ఓదార్చే వాళ్ళు లేక బాధపడతా ఉంటారు. వాళ్ళని బాధ పెట్టకూడదు. ఎక్కడ ఓదార్పు దొరుకుతుందా, ఎక్కడ ఆదరణ దొరుకుతుందా అని ఎదురు చూసే వాళ్ళని మనం బాధ పెట్టకూడదు. దేవుడు సహించడం, ఇవన్నీ కూడా మనము లెక్క చూసుకోవాలి. ఇంకా మనం చూసిన ఇంకా పరలోకానికి ఎవరు అయిపోతే ఒక్కటి చూసి ముగిచ్చేస్తాను. ప్రకటన 21:8 ఈ లిస్టులో మనము ఏ ఒక్కటి ఉన్నా మనకు పరిశుద్ధ పర్వతం మీద చోటు లేదు అంటున్నాడు ప్రభు. 21:8 ప్రకటన. పిరికివారు, అవిశ్వాసులు, పిరికోళ్ళు అంటే ప్రధానికి భయపడుతుంటారు. అంటే దేవుడు గుర్తురాడు వాళ్ళకి, అందుకే అన్నిటికీ భయపడతా ఉంటారు. ప్రధాని భయమే. పరలోకపు తండ్రి నాకున్నాడు, నా దేవుడు భయంకరుడు. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండంలో చదువుకున్నట్లుగా అది రాసి పెట్టుకోండి. ద్వితీయోపదేశ కాండం 10, 16, 19, 10, 17. అంటే ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. అంత గొప్ప దేవుణ్ణి పెట్టుకొని ఇప్పుడు మన పేరెంట్స్గా మనం ఉండి పిల్లలు ఊరికే భయపడితే దెబ్బేస్తాం కదా. నేనున్నా కదా, ఎందుకు భయపడుతున్నా ఊరికే? మన చిరాకు వచ్చేస్తుంది ఊరికే. పిల్లలు భయం భయం అంటుంటే మనం దగ్గరుంటే కూడా వాళ్ళు ఎత్తుకున్నా భయం అంటుంటారు. ఒక్కోసారి ఎత్తుకున్నా ఏడుస్తుంటే ఎంత చిరాకు వస్తుంది కదా మనకి. ప్రభు కూడా అంతే. నేను దగ్గరలో సమీపంగా ఉన్నా ఎందుకు భయపడతావు? ప్రతి దానికి పిరికితనం అస్సలు ఉండకూడదు. ప్రతిదీ మనం చూస్తూ ఉంటాడు ప్రభు. మనకి ఎప్పుడు ఏది జరగాలని అన్నీ కనిపెడతాడు. మనకి ఎంత కెపాసిటీ ఉందో అంతకని మించి పరీక్షించడు ఆయన. కాబట్టి హతాక్షులు లెక్కే వేరు, వాళ్ళ ధైర్యవంతులు, వాళ్ళని బట్టే దేవుడు దాన్ని అనుమతిస్తాడు. తర్వాత అవిశ్వాసులు, విశ్వాసం లేకపోతే అవిశ్వాసులు అంటారు. దేవుని మీద విశ్వాసమే ఉండదు కొంతమందికి. దేవుడు చేస్తారు, ప్రార్థన చేస్తారు, నమ్మరు. ప్రార్థనే అపనమ్మకం. ప్రార్థన చేసి ప్రార్థన అయిపోయింది కదా, ఆమేన్ అంటే అవునుగాక అని అందరూ ఆమేన్ చెప్పాలి. అందుకే ఆమేన్ అంటాం కదా, మన వాక్యం అయిపోయినా ప్రార్థన అయిపోయినా ఆమేన్ అంటే ఎస్ అవును, ఎస్ లార్డ్ అని అందరూ ఏక మనసుతో ముక్త కంఠంతో పలకటం. ఆమేన్ అని చెప్తాం. మళ్ళీ పక్కన వాళ్ళు అడుగుతారు కదా, ఏమండి ఇప్పుడు అయిపోతుందిలేండి మీకు ప్రార్థన చేశాం కదా అంటే ఏమో లేండి అనేస్తారు అంటారు. అది అవిశ్వాసం. అది చిన్న ఎగ్జాంపుల్ అంతే. ఇంకా విశ్వాసం చాలా ఉంటుంది. అసహ్య కార్యాలు చేసేవాళ్ళు చాలా మంది మనం అంటాం కదా, వాళ్ళు చూస్తే నాకు పరమ అసహ్యం, ఇట్లా ప్రవర్తిస్తా అంటే వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళ మాటలు నాకు నచ్చవండి అంటారు కదా. అట్లా మన మాటలు చాలా చక్కగా మాట్లాడి మన ప్రవర్తన కూడా ప్రభు దగ్గర సరిగా ఇతరులు చూచినప్పుడు కూడా మనకు అనుగుణ్యంగా నడుచుకోవాలి. ఇతరులకి మాదిరిగా ఉండినట్లుగా చూసుకోవాలి మన జీవితం. నరహంతకులు, మనుషులను చంపేవాళ్ళు, వ్యభిచారులు, మనకు తెలుసు, తప్పుడు పనులు చేసేవాళ్ళు, మాంత్రికులు, మంత్రాలు చేస్తూ ఉంటారు, విగ్రహారాధికులు, బొమ్మలు పెట్టేసి విగ్రహారాధన చేస్తూ ఉంటారు. అది మూగ బొమ్మ అయినప్పటికీ, మాట్లాడలేనప్పటికీ, చూడలేనప్పటికీ, వినలేనప్పటికీ దాన్ని గుడ్డిగా నమ్ముతూ ఉంటారు అంధులుగా. అట్లా ఉండకూడదు. నిజ దేవుణ్ణి, మాట్లాడే దేవుణ్ణి, ప్రాణం పెట్టిన దేవుణ్ణి ఆరాధించి పూజించుకోవాలి. మన అబద్ధాలు చెప్పేవాళ్ళు వీళ్ళందరూ అగ్నిగంధకముల గుండములో పాలు పొందుతారు. ఇది 2వ మరణం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా 22:15 కూడా తర్వాత చదవండి మీరు. ప్రకటన 22:15 కూడా ఒక లిస్ట్ ఉంది. కుక్కలను, అటు కుక్క స్వభావం అంటారు కదా చాలా మందిని, మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహాలకులు, అబద్ధాన్ని ప్రేమిస్తారంట చాలా మంది నిజం చెప్పని చేత కాదు చాలా మందికి. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, అందుకే ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా. వాళ్ళకి అసలు నిజం చెప్పడానికే చేత కాదు వాళ్ళకి. అంటే అబద్ధాలకి అంటే నానిపోతారు. పిల్లల ముందే అబద్ధం చెప్తా ఉంటారు. ఆ పిల్లలు ఏం నేర్చుకోవాలి? కడుపు నుండి పిల్లల కోసమన్నా నిజం పలకరు పిల్లల ముందు. అబద్ధం, నోరు తెరిస్తే అబద్ధం. మనం పక్కకు వచ్చాయినా అనుకుంటాం, నోరు తెరిస్తే అబద్ధం తప్ప నిజం రాదు ఎందుకు అనుకుంటాం కదా. అబద్ధికులు, అబద్ధాన్ని ప్రేమిస్తారు వాళ్ళు. అబద్ధం చెప్తే కానీ ఆ రోజు గడవదు వాళ్ళకి. రోజుకి ఎన్ని అబద్ధాలో ఇట్లా. వాళ్ళందరూ ఎక్కడుంటారు? వాక్యం చెప్తుంది. అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపట ఉంటారు, ప్రభు దగ్గర ఉండరు, పరిశుద్ధ పర్వతం మీద ఉండరు. నిజంగా అందుకే మనం పరిశీలించుకుందాం. చాలా సెన్సిటివ్గా ప్రభు మాటలు మనము స్వీకరించాలి. ప్రభు చాలా సెన్సిటివ్గా ఉంటాడు. ప్రభు పరిశుద్ధాత్మ చాలా సెన్సిటివ్గా ఉంటారు. పరిశుద్ధాత్మ దుఃఖపరచకుడి అని ఉంది. క్రియలన్నీ మనం చేయకూడదు. మనం మనుషుల్ని బాధ పెడుతున్నాం అనుకుంటాం. తప్ప నాకు మాట వదిలేస్తే తిక్కగా వదిలేండి భలే అని అనుకుంటాం మనం. కానీ పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నాం మనం. అనవసరంగా నిరపరాధుల మీద నిందలు మోపట, నిరపరాధుల్ని గాయపరచటం చేస్తే పరిశుద్ధాత్మ నొచ్చుకుంటాడు. నిరపరాధుల మీద, నిర్దోషుల మీద నిందలు మోపితే పరిశుద్ధాత్మనికి విరుద్ధంగా మాట్లాడుతున్నామని మనం గ్రహిస్తే, మనం గుర్తు చేసుకుంటే ఎవరికి విరోధంగా మాట్లాడం.
చేతొస్తే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, చేతొస్తే ప్రేమతో వాక్యం చూపించి హెచ్చరించాలి, లేదంటే మౌనంగా ప్రార్థన చేయాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మనము ఆ పరిశుద్ధ పర్వతం మీదకి సిద్ధపడుతున్నట్లుగా లెక్క. ఆ విధంగా ఉండినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. గొప్ప కొరకు వారి బిడ్డల కొరకు ఒకేసారి మన జీవితం జీవించడానికి మన దేవుడు ఆడుకొని